రోజున దేవుని కొరకు యథార్థంగా బతుకుతున్న నువ్వు, నీతిగా బతుకుతున్న నువ్వు, అక్కర్లేని ఏది వద్దనుకున్న నువ్వు, ఆ సకల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. శ్రీనివాస్ గారు ఎన్ని సంవత్సరాలు తాగారు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు మానేశారా? మానేసాను సార్. ఎవరు మనిపించారు? ఏసఐఎం అనిపించారు సార్. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? హ్యాపీగా ఉంది సార్. అప్పుడు బాగలేదు సార్. రోడ్డు మీద ఆటో తోలేవాడిని, బండి తీసుకెళ్లి సీజ్ చేసేవాడు, డ్రింక్ డ్రైవింగ్ అని. మొన్న మధ్య కూడా సీజ్ చేసేసి కేసు రాసేసారు సార్ సంవత్సరం క్రితం. కానీ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు హ్యాపీగా ఉంది సార్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపడదాం. గాడ్ బ్లెస్ యు. నీ పేరు? గోపిమూర్తి అండి. గోపిమూర్తి. ఎన్ని సంవత్సరాలు తాగా నాన్న? చిన్నతనంలోనే అలవాటు, 12వ సంవత్సరం నుంచి అలవాటు అయిందండి. స్నేహితులతోటి మానేసావా? మానేసి దేవునికి 3 సంవత్సరాలు అయిందండి. ఎవరు మనిపించారు? ఏసై అండి. ఇప్పుడే బాగుందండి. అప్పుడు నరకం కనపడేది. అంటే తల్లిదండ్రులు కూడా వేధించేవాడిని, భార్యని కొట్టేవాడిని. అయితే ఒక అక్కాయి వచ్చి మందిరానికి రమ్మని చెప్పి ప్రేరేపించింది. దేవుని స్తోత్రం. యేసయ్య మందిరాన్ని నడిపించాడు, ఈ రోజు అద్భుతం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. కృష్ణ ఎన్ని సంవత్సరాలు తాగా నాన్న? 17 సంవత్సరాలు. 17. 30 సంవత్సరాల్లో 17 సంవత్సరాలు మానేశాను. ఎవరు మనిపించారు? యేసయ్య. స్తోత్రం. హల్లెలూయా. మీ పేరు సార్? నా పేరు పుల్లయ్య అండి. నేను రైల్వేలో జాబ్ చేస్తూ ఉంటాను. ఎన్ని సంవత్సరాలు తాగారు సార్? 1997 నుండి 2014 మిడ్ నైట్ వరకు తాగాను. నేను ప్రతి నెల 15,000 రూపాయలు స్పెండ్ చేసేవాడిని బార్లు. 3 షిఫ్ట్లు కొండే 15,000 బార్లోనే కట్టేవాడిని నాకు వచ్చే శాలరీ. కానీ ఈ వ్యక్తిని ఈ రోజున పుల్లయ్య గారిని దేవుడు మార్చి అద్భుతం చేసేందుకు చప్పట్లు కొద్ది దేవా దేవుని మహిమపడదాం. గాడ్ బ్లెస్. మీ పేరండి? భాస్కర్ అండి. ఎన్ని సంవత్సరాలు తాగారు నాన్న? 17 సంవత్సరాలు తాగాను. 17 సంవత్సరాలు. 17 మానేసావు ఇప్పుడు? కాళ్ళు 3 మొక్కలు అయిందన్న. అబ్బా, మందు తాగి కాలు 3 ముక్కలుగా మారిపోయింది. కానీ దేవుడు ఈ రోజు నిలబెట్టాడు. మానేసావు నాన్న? మానేసాను. ఎవరు మానిపించారు? ఏసఐ మానిపించారు. అప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుందండి. నేను నడుస్తున్నాను, నాకు పెళ్ళయింది, నాకు 2 పిల్లలు, నా కుటుంబం అంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నాకు ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడంటే నా కుటుంబం, నా బిడ్డలు, అది మందోడికి ఉండదా బాధ. కానీ ఈ రోజు నుండి దేవుడు అటువంటి కార్యం చేయను గాక. గాడ్ బ్లెస్. మీ పేరు సార్? యేసురత్నం గారు. ఎన్ని సంవత్సరాలు తాగారు? 15 సంవత్సరాలు. మానేశారా? ఎవరు మానిపించారు? గట్టిగా చప్పలు కొట్టు. గాడ్ బ్లెస్ యు. పగటి వేళ ధ్యాన నిమిత్తమై కీర్తనల గ్రంథం 107వ కీర్తన 1వ వాక్యం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. ఈ పగటి వేళ మన ప్రసంగం అంశం యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు అర్పించేదం. కీర్తనల గ్రంథం 107వ కీర్తన పైన ఎవరు రాశారు అన్న టైటిల్ లేదు. కానీ మిగతా కొన్ని కీర్తనలో ఎవరు రాశారు అని ఆ పేరు ఉంటుంది. ఏ తాళముతో, ఏ రాగంతో, ఏ వాయిద్యాలతో వాయించాలో అవన్నీ ఉంటాయి. కానీ దీని మీద ఏ టైటిల్ లేదు, ఎవరు రాశారని. వేద పండితుల అభిప్రాయం ఈ కీర్తనలు రాసింది ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చినప్పుడు రాశారు అని. కొంతమంది ఇశ్రాయేల్ ప్రజలు బబులోను దేశంలో బానిసగా ఉండగా బయటికి వచ్చినప్పుడు రాసిన కీర్తన అని. కొంతమంది ఏమైనదంటే ఐగుప్తు దేశంలో నుండి బయటకు వచ్చిన ప్రజలు, బబులోను దేశం నుండి బయటకు వచ్చిన ప్రజలు ఇద్దరు కలిసి రాసిన కీర్తన అని. కానీ ఎవరు రాసినా పర్వాలేదు. కానీ ఒకటి మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు వారి వేదన నుండి బయటికి తొలగించినాక అప్పుడు రాసిన కీర్తన యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. మనం ఇందాక కీర్తనల గ్రంథం 136 కీర్తన చదివాం. 1వ వాక్యం నుండి 26వ వాక్యం దాకా ఒక మాట రిపీట్ అవుతుంది. ఏ మాట? ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండు, ఆయన కృప నిరంతరముండును, ఆయన కృప నిరంతరముండు, ఆయన కృప నిరంతరం. ఎన్నిసార్లు చెప్తుంటే మీకు బోరు కొడుతుంది అన్నట్టుగా.
ఎందుకని ఆ మాట అంతగా రిపీట్ చేస్తున్నారు? ఏంటి తెలుసా? అంతగా రిపీట్ చేయడానికి కారణం ఏంటంటే దేవుని కృప నిన్ను అలా వెంటాడుతుంది, మర్చిపోకు అని చెప్పే అద్భుతమైన కీర్తన. ఒక మాట మరలా మరలా మనం రిపీట్ చేస్తే, ఒక చెప్పిన సంఘటన మరలా మరలా చెప్తే, చదివిన సంఘటన మరలా చదివితే, ఆ దృశ్యం మరలా చూస్తే మనం బోరు కొడుతుంది. కానీ వీళ్ళు కీర్తనలు చదువుతున్నప్పుడు వాళ్ళు బోరు కొట్టట్లా, వాళ్ళు ఒళ్ళు నిక్కర పొడుస్తున్నాయి, వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు ఆనందిస్తున్నారు. ఏంటి తెలుసా? దేవా, మేము నీ దగ్గర నుండి దూరం అయిపోతున్నప్పుడు, మేము నీ వద్దు అనుకున్నప్పుడు, మా ప్రయత్నాలతో వెళ్తున్నప్పుడు ఒక్కొక్క మాట చెప్తూ వాళ్ళు ఏమన్నారంటే, నీ కృప ఉంది గనకనే నిలబడ్డామయ్యా, నీ కృప ఉంది గనకనే ఈ రోజున మన మందిరం ఇలా నిలబడిందంటే మన ఉపవాసాలు కాదు, మన భక్తి కాదు, మన పరిశుద్ధత కాదు, మన ప్రార్థనలు కాదు, ఆయన కృప. మన కుటుంబం ఈ రోజు నిలబడిందంటే ఆయన కృప, ఆయన కృప నిత్యముండును. మన మందిరానికి ఒక అంకుల్ గారు వస్తున్నారు. అతను చెప్తున్న సాక్ష్యం, ఇదివరకు వ్యత్యాసమైన రాబడి నేను సంపాదించేవాడిని, కానీ దేవుని వాక్యం నాకు అవన్నీ తప్పని తెలిసి అన్నిటినీ విడిచిపెట్టా. ఒక పక్కన ఈ దేవా, ఈ ఎలా నా జీవితం, ఎలా నా బిడ్డల బతుకు అని ఎంతో వేదన పడ్డా. కానీ నా దేవుడు నన్ను ఎలా ఆస్వాదించాడంటే, ఆ డబ్బు సంపాదించినప్పుడు నా బిడ్డలు ఎంత దీవింపబడ్డావాళ్ళో నాకు తెలవదు, కానీ దానికి మించి నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆ సగల ప్రాణాన్ని నా దేవుడు తృప్తిపరిచాడు. మన మందిరానికి ఒక ఆంటీ గారు వస్తున్నారు. ఆంటీ గారికి, అంకుల్ గారికి ఒకే ఒక కుమార్తె. వాళ్ళ అన్నగారు, వాళ్ళ కుటుంబం చాలా ఆర్థికంగా ఆశీర్వదింపబడిన వాళ్ళు. అన్నగారు ఏమన్నారంటే, చెల్లిని చూసి నా కుమారుణ్ణి నీ కుమార్తెకి ఇస్తాను అన్నారు. నీ కుమార్తెకి ఇస్తాను అనగానే ఎంతో ఆనందపడ్డారు. అన్నగారి కుమారుణ్ణి ఎవరి కుమార్తెకి? చెల్లి యొక్క కుమార్తెకి ఇస్తానని ఎంతో ఆనందపడ్డారు, ఎంతో సంతోషించారు, ఎంతో ఆనందపడ్డారు. కానీ ఏం జరిగిందో తెలవదు, కానీ అన్నగారి యొక్క కుమారుడికి వీళ్ళు ఇచ్చే కట్నం కన్నా ఎక్కువ ఇస్తానన్నారు. అందువలన వివాహం క్యాన్సిల్ అయిపోయింది. చెల్లెళ్ళి అన్నయ్య పాదాల మీద పడి, అన్నయ్య ఎలాగన్నయ్య, ఇలాగైతే ఎలాగన్నయ్య? కాదమ్మా, మా ఇద్దరిలో ఏమీ లేదు, అన్న వదిలిన మేము రెడీ, కానీ ఎవరు కాదంటే మా అబ్బాయి ఒప్పుకోట్లా. కానీ అబ్బాయి ఒప్పుకుంటున్నాడు, ఎవరు ఒప్పుకోట్లా? అమ్మ నాన్న ఒప్పుకోట్లా. ఏం చేయాలి అర్థం కాక వేదనతో వాళ్ళ అన్నయ్య కుమారుడు గనక ఆ వివాహానికి కుమార్తె వెళ్ళలా, ఈ చెల్లిని వాళ్ళ భర్త గారు బావగారు వెళ్ళి ఆ వివాహం చూస్తుంటే ఇలా ఏడ్చిందంట. దేవా, నా కుమార్తె ఆయన పక్కన కూర్చోవాలి, కానీ ఇంకొక యమనస్తురాలు కూర్చుంది, అయినా పర్వాలా తండ్రి, ఈ రోజున నా జీవితం ఎలా, నా కుమార్తె జీవితం ఎలా అని వేదన పడింది. అది ఒక వారంలో జరగల, ఒక నెలలో జరగల, ఒక 6 నెలల్లో జరగల, కొన్ని వేదన అనుభవించింది. కానీ ఆమె ఆశ ఏంటి దేవా అనుకుంది. కానీ ఆ ఆంటీ గారు చెప్తున్న సాక్ష్యం, వాళ్ళ అన్నయ్య కుమారుడి కన్నా మించిన ధనవంతుల కుటుంబాన్ని, మించిన ఉద్యోగస్తుల్ని, మించిన ఇంటికి ఈ పాపను దేవుడు పంపించాడు. అప్పుడు అంటుందంట, అప్పుడు వాళ్ళ అన్నయ్య వచ్చి అంటున్నాడంట, చెల్లి చేతులు పట్టుకొని, అమ్మా, నేను నీకు అన్యాయం చేశాను, కానీ నువ్వు సేవిస్తున్న యేసయ్య నీకు అన్యాయం చేయలేదమ్మా. చప్పట్లు కొడుతుండగా ఈ రోజున దేవుని కొరకు యథార్థంగా బతుకుతున్న నువ్వు, నీతిగా బతుకుతున్న నువ్వు, అక్కర్లేని ఏది వద్దనుకున్న నువ్వు, ఆ సగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. దానియేలుని యెరూషలేము నుండి బబిలోనుకి తీసుకొచ్చారు. ఒక్కడ లేడు అతనికి రికమెండేషన్ చేయడానికి. అక్కడ పైకి రావడానికి కలలో కూడా మార్గం లేదు. బానిసగా వచ్చిన వ్యక్తి, ఎవరు పైకి తీసుకురావడానికి మార్గం లేదు. నేను అనుకుంటున్నా, ఎన్ని ఆశించాడో. యెరూషలేములో ఉండుంటే ఎంతగా ఉండేవాడిని దేవా, యెరూషలేములో ఉంటే నా స్థితి ఎలా ఉండేదో, ఒక ప్రవక్తగా ఉండేవాడినో, లేకపోతే ఒక పాస్టర్గా ఉండేవాడినో, లేకపోతే గొప్ప స్థానాలు ఉండేవాడినో. ఇప్పుడు ఏంటి దేవా? కానీ భయపడక్కర్లా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచిన దేవుడు ఆ యెరూషలేములో ఉన్నదానికన్నా బబిలోన్ సామ్రాజ్యములో ప్రధానమంత్రిగా దేవుడు మార్చాడు.
దావీదు ఒక గొర్రెల కాపరి. నా దేవుడు అతన్ని రాజస్థానానికి తీసుకొచ్చాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచాడు. నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించయ్యా. అతన్ని ఎక్కలేనంత ఎత్తైన కొండకి, ఆ సింహాసనానికి ఎక్కించడం ఎవరి తరం కాదు. ఎందుకంటే వంశములో యూదుల ప్రకారం, యూద ఆచార ప్రకారం పెద్ద కొడుకే సింహాసనానికి ఎక్కాలి. ఈయన పెద్ద కుమారుడు కాదు, చివరి వాడు. ఇతనిలో కనీసం అమ్మా నాన్న సపోర్ట్ లేదు, అన్నయ్యల సపోర్ట్ లేదు, స్నేహితుల సపోర్ట్ లేదు. ఏమన్నా సపోర్ట్ ఉంటే మేకల సపోర్టే, ఏమన్నా సపోర్ట్ ఉంటే గొర్రెల సపోర్టే, ఇంకేం లేదు. మనోడు సితారా ప్లే చేస్తుంటే అవి కూడా తల ఊపుద్ది, అదే, ఇంకేమీ లేదు. ఇటువంటి వ్యక్తి ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి ఎక్కించు దేవా. ఎవరో బుర్ర మీద ఒకటి ఇచ్చన్నారంట, ఆశకు ఒక అంతుండాలయ్యా, ఆశకు ఒక అంతుండాలి. ఈ రోజు యేసయ్యలో ఉన్న వ్యక్తి డబ్బు లేకపోయినా ఆశకు అంతుండకూడదు. పరలోకం ఎంత పైకుందో అంత పెద్దగా ఉండాలి నీ ఆశ. ఆశకు ఒక అంతుండాలి, నీ మాటలకు ఒక అంతుండాలి. కానీ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచాడా లేదా? మరే తలూపుతో కుదరదు, చెప్పండి. తృప్తిపరిచాడా లేదా? అనే వాళ్ళందరికీ దేవుడు తృప్తిపరచును గాక, లేకపోతే నాకు వచ్చును గాక. ఆమెను కాదు, తృప్తిపరచుని చెప్పండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచాడా లేదా? నీ కూడా తృప్తిపరుస్తాడు. ఆర్ యు రెడీ? ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమందిలో మిమ్మల్ని ఏమంటున్నారంటే, మీ చూసి నీ ఆశకు ఒక అంతుండాలమ్మా అనే మాటలు ఈ వారమే నువ్వు విన్నావు. అటువంటి వాళ్ళు చేయపే కదండి, అది స్తోత్రం. అందువల్ల నీ ఆశను దించేసుకుంటావా? ఇప్పుడు 5 అంతస్తుల ఆశ 10 అంతస్తులకు వెళ్తుందా? వెళ్ళదు, దానికి మించి వెళ్ళిపోవాలి. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం, అంతకు వెళ్ళిపోవాలి మన ఆశ. ఎలా జరిగిద్దో మనకెందుకో ఆశించామంతే. ఆశ గల ప్రాణాన్ని ప్రధానమంత్రి తృప్తిపరుస్తాడా? ముఖ్యమంత్రి తృప్తిపరుస్తాడా? పాస్టర్ గారు తృప్తిపరుస్తారా? మరే యేసయ్య ఒకటి. కృతజ్ఞతాస్తుతుల్లో ఉన్న శక్తి ఒకటి. కృతజ్ఞతాస్తుతుల్లో ఉన్న శక్తి. అపోస్తలుల కార్యం 4:31 వాక్యం. వారు ప్రార్థన చెయ్యగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. కొంతమంది దాన్ని సెన్స్ చేస్తున్నారు. ఈ రోజున ఈ స్టేజ్ మీద యేసయ్య ఉన్నాడు. నేను కాదు, యేసయ్య ఉండి మీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య ఉండి మాట్లాడుతున్నాడు, నేను కాదు. ఆర్ యు రెడీ? వాళ్ళు ఉన్న చోటు ఏమైందంట? కంపించెను. ఆహా, వాళ్ళు ప్రార్థన చేస్తుండగా వాళ్ళు కూర్చున్న చోటు కంపించెను. ఎప్పుడన్నా మనం ప్రార్థన చేస్తుండగా కంపించిందా? కంపిస్తే బాగుండు, రేకుల షెడ్లని పడిపోయి. కంపించిందా? చెప్పండి. అంటే వాళ్ళు ప్రార్థన చేస్తే కంపిస్తుందా? మనం ప్రార్థన చేస్తే కంపించదా? వాళ్ళు కూర్చున్న చోటు కదలడానికి ఉన్న కారణం ఏంటి? 2 వ్యక్తులు మాట్లాడుకోవడం విన్నా. అదేంటంటే, హే అన్నాడు ఒక పురుషుడికి మరొక పురుషుని చూసి. నేను తిరిగా, ఏంటా అని. ఏంటి అంత తగ్గిపోయావు నువ్వు అన్నాడు. నాకు తెలియదు వాళ్ళిద్దరు. ఏంటి తగ్గిపోయాడు అనేది ఏంటి అన్నా. ఈయనేమో లావుగా ఉన్నాడు, ఆయనేమో సన్నగా ఉన్నాడు. ఏంటంత తగ్గిపోయావు అన్నాడు. అంటే ఏంటంటే తగ్గిపోవటం ఏంటంటే, ఈ లావుగా ఉన్న వ్యక్తి ఇంకొక వ్యక్తి అంటాడు, నేను లావుగా ఉండేవాడిని, నువ్వు లావుగా ఉండేవాడివి. అంటే నేను కదా, వాళ్ళనుకుంటున్నారు. నేను లావుగా ఉండేవాడిని, నువ్వు లావుగా ఉండేవాడివి, కానీ నువ్వు తగ్గిపోయా. నెక్స్ట్ మాట ఏమంటారు చెప్పండి మీరే? ఏం వాడేవు నువ్వు అన్నాడు. అనగానే పలానాది ఏదో చెప్పాడు. ఇప్పుడు చెప్పను, ఎందుకంటే నాకు కూడా తెలియదు కనుక. ఫలానేది ఏదేదో వాడినన్నాడంట. ఫలానేది ఏదో వాడినగానే అంటే ఎందుకు ఆ మాట అడిగాడు? లావుగున్న వ్యక్తివి నువ్వు, అటువంటిది నువ్వు వాడితే, నువ్వు తగ్గితే, నేను కూడా వాడితే ఏం చేయగలను? ఈ రోజున వాళ్ళు కూర్చున్న చోటు కంపిస్తే మనకు చోటు కూడా కంపించగలదు.
ఆ లావుగున్న వ్యక్తి మరొక లాగున్న వ్యక్తితో నువ్వు వాడగలిగితే, నువ్వు సన్నగా మారగలిగితే, నేను వాడితే నాకు కూడా జరిగింది. అలాగే వీళ్ళు చేసింది మనం చేయగలిగితే కొన్ని కంపింపబోతున్నాయి. ఏది రేకుల షెడ్లో, బిల్డింగ్ లో కాదు, నీ ఇంటిలో పట్టుకొని స్థావరం ఉన్నాయే అవి నిన్ను వదిలి వెళ్ళబోతున్నాయి. వాళ్ళు ఏం చేశారు? ఆ కంపింపడానికి, ఆ స్థలం కదలడానికి ఉన్న కారణం ఏంటి? మనం కూడా అది చేద్దాం. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 23వ వాక్యం నాతో పాటు చెప్పండి. 23-24. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికిట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి. ఇంకొక మాట చెప్పండి, బిగ్గరగా స్తుతించిరి. నాదా, నువ్వు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు నువ్వే. వాళ్ళు ఏమని స్తుతిస్తున్నారో తెలుసా? ఆకాశాన్ని, భూమిని, సముద్రములో ఉన్న సమస్తాన్ని సృజించిన వాడవు నువ్వే అని మొర్ర పెడుతున్నారు, అని దేవునికి స్తుతిస్తున్నారు. కానీ ఒక మాట తెలుసా? వాళ్ళు అలా మొర్ర పెట్టడానికి ఉన్న సమయం కాదది. వాళ్ళు ఆ మొర్ర పెట్టడానికి ఉన్న సందర్భం కాదది. మీరు కావాలంటే అపోస్తల కార్యం ఇంటికి వెళ్ళి చదవండి. అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఒక కుంటివాడు శృంగారపు దేవాలయం ఎదుట కూర్చున్నాడు. పేతురు, యోహాను అక్కడికి వచ్చి నజరేయుడైన యేసు నామములో లేచి నిలబడమన్నాడు. వెంటనే కుంటివాడు దిగ్గున లేచాడు. వెంటనే దిగ్గున లేచి మందిరంలోనికి వెళ్ళి గంతులేస్తూ స్తుతించాడు. ఇది అందరూ చూడగా ప్రాంతమంతా గుంపులుగా ఆ మందిరానికి వచ్చేస్తుంది. మందిరానికి రాగానే అక్కడ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు ఏం చేశారంటే వీళ్ళని ఇలా విడిచిపెడితే కుదరదని చెప్పి పేతురు, యోహానుని చెరసాల్లో వేశారు. పేతురు, యోహాను చెరసాల్లో వేసి ఒక వార్నింగ్ ఇచ్చారు. ఇగో ఇప్పుడు మర్యాదగా మిమ్మల్ని బయట పంపించేస్తున్నాం. ఇక ఎక్కడ ఏ వీధిలో కూడా ప్రసంగం చేస్తాడు మాకు కనబడకూడదు. యేసు అన్న పేరు మీరు ఎత్తకూడదు. యేసయ్య అన్న పేరు మీరు ఎత్తకూడదు. యేసయ్య అన్న పేరు మీరు ఎత్తకూడదు అని చెప్పి వాళ్ళని బయటికి పంపించారు. అప్పుడు అక్కడ ఉన్న సందర్భం ఏంటి తెలుసా? అక్కడ వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు అక్కడ కూర్చొని సనగాలి. చూసావా దేవా, అన్ని విడిచిపెట్టేసి వచ్చాం, ఇప్పుడు మాకు వార్నింగ్ ఇచ్చారయ్యా, బయటికి వెళ్ళి సువార్త అందించకూడదు అన్నారయ్యా, ఇప్పుడు మా బతుకులు ఏమైపోతాయ్యా అని చెప్పి అందరూ అక్కడ సనగాల. అక్కడ సనక్కుండా ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళు ఆకాశాన్ని, భూమిని సృజించిన దేవా నీకే మహిమ కలుగును గాక. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళు, నీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతున్నప్పుడు నువ్వేం చేస్తావు? అలుగుతావా, సనుగుతావా, లేకపోతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తావా? ఒక పక్కన అమ్మాయి వివాహం జరగకుండా ఉంది, ఒక పక్కన బాబు వివాహం జరగకుండా ఉంది, ఒక పక్కన బాబు చదువుకున్నాడు కానీ ఉద్యోగం లేదు, ఒక పక్కన ఇంట్లో ఉన్న రాబడి సరిపోవట్లా, ఒక పక్కన ఇంకొకరు హాస్పిటల్లో ఉన్నారు, ఒక పక్కన ఇంట్లో ఒకరు రోగిగా ఉన్నారు. ఇటువంటి టైంలో దేవా నీ కోసం నేను నిలబడతానా, ఇదే నువ్వు చేసేది అన్న మాటలు రాకుండా అప్పుడు నువ్వు చెప్పగలవా? నువ్వు ఆకాశానికి దేవుడవయ్యా, భూమికి నువ్వు దేవుడవయ్యా, సముద్రములో ఉన్న జలచరములన్నిటికీ దేవుడవయ్యా అని కృతజ్ఞతలు తెలియపరచగలవా? అలాగ నువ్వు కృతజ్ఞతలు తెలియపరచడానికి రెడీ అయితే నా దేవుడు నీ ఇంటిని కూడా కంపింపజేస్తాడు. నిన్ను పట్టుకున్న పేదరికం వదిలిపెట్టేస్తుంది, నిన్ను పట్టుకున్న రోగం కదిలిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. యెషయా మందిరానికి వెళ్ళి దేవుని స్తుతిస్తున్నాడు. అబ్బా, అది దేవుని మందిరానికి వెళ్ళే టైం కాదు మన లెక్క ప్రకారం. ఎందుకంటే ఊజయ రాజు మరణించాడు. ఆయన ఒక మంచి రాజు. కొన్ని కారణాల వలన తన చివరి తనములో, అంతిమ కాలములో దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశాడు తప్ప అతని పతనానికి తీసుకెళ్ళింది. దాని ముందర అద్భుతమైన రాజు. చాలా వాటర్ సిస్టమ్ చాలా బాగుండేది, ఎకానమీ సిస్టమ్ చాలా బాగుండేది, ఆర్థిక వ్యవస్థ చాలా బాగుండేది, అన్ని దేశం అంతా సస్యశ్యామలంగా ఉండేది. ఈయన మరణించాడు. ఎవరికేం అర్థం కావట్లా. ఒక రాజు మరణిస్తే ఆ కాలంలో ఇంకొక రాజు ఏంటా అని చెప్పి ఆ అధికారి దగ్గరికి ఈ అధికారి దగ్గరికి వెళ్ళాలి. అది ఏమీ చేయకుండా యెషయా మందిరానికి వెళ్తున్నాడు. మందిరానికి వెళ్ళి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుండగా, దేవుని స్తుతిస్తూ ఉండగా అక్కడ ఒక దృశ్యం చూశాడు. అదేంటి తెలుసా? మందిరపు పునాదులు కదులుతున్నాయి, తలుపులు కదిలిపోతున్నాయి, కిటికీలు కదిలిపోతున్నాయి. ఎలా కంపింప జరిగింది? అందరూ సలహాల కోసం వెళ్తే ఈయన మందిరానికి వెళ్ళాడు. నీ ఇంట్లో కూడా ఇదివరకు
వరకు చాలా బాగుండేది, ఇది వరకు నీ ఆర్థిక వ్యవస్థ చాలా బాగుండేది, ఇంట్లో ఐక్యతగా ఉండేది, కానీ బాగోట్లేదా? అందరూ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు నువ్వు కూడా దేవుని దగ్గర రావడానికి కారణమైతే కదలని మందిర పునాదులు కదిలినాయి, కదలని తలుపులు కదిలినాయి, కదలని కిటికీలు కదిలినాయి. నువ్వు చప్పట్లు కొడుతుండగా నీ ఇంటిలో పట్టి పీడిస్తున్న సంవత్సరాల తరబడి ఆవరించుకున్న కొన్ని శక్తులను నా దేవుడు కదిలించి నీ కృతజ్ఞత స్తుతుల ద్వారా దాన్ని తరిమి కొట్టగలడు ఆయన. పౌలు శీలలు చెరసాల్లో వేశారు, చేతులకి సంకెళ్ళు, కాలుకి బోండాలు. స్తుతించే సమయం కాదు అది, సనిగే సమయం అది. హాస్పిటల్లో ఐసీలో ఉంటే నువ్వు ఎదర్ రూమ్కి వెళ్ళి శుద్ధిస్తావా? ఇప్పుడు శుద్ధిస్తావు, దాంట్లో అనుభవించేవాడికి తెలిసి శుద్ధులు వస్తాయో లేదో అని చూడండి. అప్పుడు మా నాన్నగారు ఐసీలో ఉన్నారు, శుద్ధించగలవా? పౌలు శీల శుద్ధించే సమయం కాదు అక్కడ, శుద్ధించే సమయం కాదు అక్కడ, ఆ దేవుణ్ణి ప్రశ్నలు అడగవలసిన సమయం. ఏంటి తెలుసా? పౌలు ప్రశ్నలు అడగ అన్నీ విడిచిపెట్టి దేవుడా అని వచ్చా, ఆ వెలుగేమో నా మీద పడేసావు నువ్వు, ఇంకొకరి మీద పడేయకుండా. కానీ ఇప్పుడు నన్నేమో ఒక అమ్మాయికి దెయ్యం పడితే దెయ్యమా పో అన్నాడు, ఆ పుత్తం దెయ్యాన్ని. పో అంటే పూలమాలయ్యలా ఏం చేశారు తెలుసా? చెరసాల్లో వేశారు. ఇదేంటి బతుకుదేవా, నేనేదో నక్షత్రం తిరిగిపోద్దాం అనుకున్నాను, నక్షత్రం తిరగల, నా నక్షత్రం తిరిగిపోతుంది, ఏదో స్టార్ తిరిగిపోతుంది అనుకున్నాను, మొత్తం విపరీతం జరుగుతుంది అని ఇద్దరు కలిసి పౌలు శీలలు విమర్శించుకుంటూ ఏంటో దేవుడు ఎర్ర సముద్రాన్ని పాలు చేశాడంట, అర్ధాన్ని పాలు చేశాడంట, మన్నాన్ని ఇచ్చాడంట, వాళ్ళకి అది ఇచ్చాడంట, మనకేంటో చెరసాల అనుకొని తిట్టుకోలేదు. వాళ్ళు దేవునికి స్తోత్రం చేస్తున్నారు. ఆకాశాన్ని సృజించిన దేవా, భూమిని సృజించిన దేవా, ప్రైజ్ ది లార్డ్. స్తుతించగానే అక్కడ ఏం జరిగింది? కంపించింది, భూమి కంపించింది. చెరసాల సంఖ్యలు ఎవడో వచ్చి ఊపినట్లుగా పడా తెగిపోయినాయి, కాళ్ళున్న బోండాలు తెగిపోయినాయి, తలుపులు తెరవబడినాయి. వాళ్ళు మాత్రమే కాదు, చెరసాల్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు, చెరసాల అధిపతి బయటకు వచ్చాడు. ఈ రోజున నీ ఇంట్లో జరిగే విషయాలు చూసి బాధపడకుండా, దేవా నువ్వు ఇంట్లో ఏమన్నా జరగని, నువ్వు గొప్ప దేవుడివి రాజా, నువ్వు రాజులకు రాజువి దేవా, నువ్వు మహోన్నతుడివి దేవా. నాతో చెప్పండి, నువ్వు మహోన్నతుడివి, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, బలవంతుడైన దేవుడివి, నిత్యుడగు తండ్రివి, గట్టిగా సమాధానకర్తయగు అధిపతివి. నీ ఇంట్లో కూడా ఒక భూకంపాన్ని పంపించబోతున్నాడు. ఈ భూకంపం కుటుంబాన్ని కలిపే భూకంపం, ఈ భూకంపం శత్రు యొక్క సైన్యాన్ని కూర్చగలిగిన భూకంపం, శత్రు కట్టిన బంధకాలను తెంచగలిగిన భూకంపం. చప్పట్లు కొడుతూ యేసయ్యా, చప్పట్లు కొట్టండి గట్టిగా. నీ ఇంట్లోనికి ఒక భూకంపాన్ని పంపించబోతున్నాడు. మరలా ఐఎమ్ గోయింగ్ టు షేక్ ద ఎర్త్, ఐఎమ్ గోయింగ్ టు షేక్ యువర్ హోమ్. నీ ఇంటిని నేను కదల్చబోతున్నాడు. సాతాను గాడు బంధించిన బంధకాలు తెగి పడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నేను సిద్ధపరచలా, నీ ఇంటికి మరణ తెగులు పట్టింది. ఏదో ఒక సంవత్సరం ఎవరో ఒకరు చచ్చిపోతుంటారు. యేసు నామములో ఈ రోజున నా దేవుడు ఒక భూకంపాన్ని పంపించి ఆ మరణ తెగులను నీ ఇంటి మీద ఆపుతున్నాడు ఆయన. అలాంటి వాళ్ళే చప్పట్లు కొడుతుండగా నా ఇంట్లో కొన్ని సంవత్సరాల నుండి ఈ సంవత్సరం ఎవరో ఒకళ్ళు మరణిస్తుంటారు అన్నయ్య, ఎవరో ఒకళ్ళు మరణిస్తుంటారు బాబు అన్న వాళ్ళు వేగంగా లేచి నిలబడండి. ఇప్పుడే నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. అలాంటి వాళ్ళే వేగంగా లేచి నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. పరలోకమందున మా తండ్రి, నజరేయుడైన యేసు నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు చెప్పింది నేను ఇక్కడ చెప్పి ఉన్నాను. వాళ్ళ ఇంటిలో ఎవరో ఒకళ్ళు మరణిస్తూ ఉంటారయ్యా. యేసు నామములో వారి ఇంటి మీదకి ఒక భూకంపాన్ని పంపించబడుతున్నాను. ఈ మరణ తెగులు యేసు నామములో ఆగును గాక. యేసయ్య అని చెప్పండి గట్టిగా. రిలీజ్ ద ఫ్రీడమ్ రైట్ నౌ. నీ ఇంట్లో దీర్ఘాయుష్షు కలగాలి, రోగాల చేత
వ్యాధుల చేత నీ ఇంటిని నాశనం చేస్తున్నా వాటి మీద నా దేవుడు విజయం అనుగ్రహించనే కాక యేసు రక్తమే జయం. శూన్యం కొంచెం నీ తలంగా గెరావే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమున ఇంటికి విడుదల కలుగును గాక. మీ పేరండి? భాస్కర్ అండి. ఎన్ని సంవత్సరాలు తాగారు నాన్న? 10 సంవత్సరాలు తాగానని. 17 సంవత్సరాలు. 17 మానేసావు ఇప్పుడు? వాళ్ళు 3 మొక్కలు అయిందన్న. అబ్బా బాబా, మందు తాగి కాలు 3 ముక్కలుగా మారిపోయింది. కానీ దేవుడు ఈ రోజు నిలబెట్టాడు. మానేసావు నాన్న? మానేశాను. ఎవరు మానిపించారు? ఏసే మానిపించాను. అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుందండి. నేను నడుస్తున్నాను, నాకు పెళ్ళయింది, నాకు 2 పిల్లలు, నా కుటుంబం అంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నాకు ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడంటే నా కుటుంబం నా బిడ్డలు, అది మందోడికి ఉండదా బాధ. కానీ ఈ రోజు నుండి దేవుడు అటువంటి కార్యం చేయను గాక. గాడ్ బ్లెస్. మీ పేరు సార్? యేసురత్నం గారు. ఎన్ని సంవత్సరాలు తాగారు? 15 సంవత్సరాలు. మానేశారా? ఎవరు మానిపించారు? గట్టిగా చప్పలు కొట్టు. గాడ్ బ్లెస్ యూ. శ్రీనివాస్ గారు ఎన్ని సంవత్సరాలు తాగారు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు. మానేశారా? మానేసాను సార్. ఎవరు మానిపించారు? ఏసఐఎం అనిపించారు సార్. అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా? హ్యాపీగా ఉంది సార్. అప్పుడు బాధలేదు సార్. రోడ్డు మీద ఆటో తోలేవాడిని, బండి తీసుకెళ్ళి సీజ్ చేసేవాడు, డ్రింక్ డ్రైవింగ్ అని. మొన్న మధ్య కూడా సీజ్ చేసేసి కేసు రాసేసారు సార్ సంవత్సరం క్రితం. కానీ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు హ్యాపీగా ఉంది సార్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవా దేవుని మహిమపడదాం. గాడ్ బ్లెస్ యూ. నీ పేరు నాన్న? గోపిమూర్తి అండి. గోపిమూర్తి. ఎన్ని సంవత్సరాలు తాగా నాన్న? చిన్నతనంలోనే అలవాటు, 12వ సంవత్సరం నుంచి అలవాటు అయిందండి. స్నేహితులతోటి మానేసావా? మానేసి దేవునికి 3 సంవత్సరాలు అయిందండి. ఎవరు మానిపించారు? ఏసై అండి. ఇప్పుడే బాగుందండి. అప్పుడు నరకం కనపడేదంటే తల్లిదండ్రులు కూడా వేధించేవాడిని, భార్యని కొట్టేవాడిని. అయితే ఒక అక్కాయి వచ్చి మందిరానికి రమ్మని చెప్పి ప్రేరేపించింది. దేవుని స్తోత్రం. యేసయ్య మందిరం నడిపించాడు, ఈ రోజు అద్భుతం చేశాడు. గట్టిగా చప్పలు కొట్టేవాడిని మేము మనిపద్దాం. కృష్ణ ఎన్ని సంవత్సరాలు తాగా నాన్న? 17 సంవత్సరాలు. 17. 30 సంవత్సరాల్లో 17 సంవత్సరాలు. మానేశాను. ఎవరు మానిపించారు? ఏసయ్య. స్తోత్రం. హల్లెలూయా. మీ పేరు సార్? నా పేరు పుల్లయ్య అండి. నేను రైల్వేలో జాబ్ చేస్తూ ఉంటాను. ఎన్ని సంవత్సరాలు తాగారు సార్? 1997 నుండి 2014 మిడ్ నైట్ వరకు తాగాను. నేను ప్రతి నెల 15,000 రూపాయలు స్పెండ్ చేసేవాడిని బార్లు. 3 షిఫ్ట్లు కొండే 15,000 బార్లోనే కట్టేవాడిని నాకు వచ్చే శాలరీ. కానీ ఈ వ్యక్తిని ఈ రోజున పుల్లయ్య గారిని దేవుడు మార్చి అద్భుతం చేసేందుకు చప్పట్లు కొద్ది దేవా దేవుని మహిమపడదాం. గాడ్ బ్లెస్. ఫిలదెల్ఫియా ఏజీ చర్చ్ వారు నిర్వహించు యేసుతో ఆరాధన విజయవాడ విద్యాధరపురం బైపాస్ రోడ్ ఆర్టీసీ డిపో ఎదురు రోడ్లోని ఫిలదెల్ఫియా ప్రార్థనా మందిరంలో జరుగును. దేవుని కృప వలన ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగును. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, 4వ ఆరాధన మధ్యాహ్నం 12 గంటలకు. రండి, యేసయ్య మీ నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చును. మా ఫోన్ నంబర్లు 9701100400 మరియు 9704100400.